ఈ క్రంచీ మురుమురా చక్రాలు ఒకటి తింటే అస్సలు సరిపోదు. ఒకేసారి 2-3 తినాల్సిందే. అంత బాగుంటాయి. చేసుకోవడం కూడా అంతే సులువండి. రెండే ఇంగ్రీడియంట్స్. ఎలా చేసేయాలో చూసేద్దామా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా మురుముర లేదా మరమరాలు లేదా బొరుగులు మీరు ఏదంటే అది 4 కప్పులు జల్లెడ పట్టి తీసుకోవాలి. వీటిని ఇలా చేయడం వలన ఏదైనా చెత్త ఉంటే జల్లెడ కింద పడిపోతుంది. ఇప్పుడు వీటిని కాస్త వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీద 5-10 నిమిషాలు వేడి చేస్తే ఇలా క్రంచీగా తయారవుతాయి. ఇప్పుడు బెల్లం పని. ఒక గిన్నెలో 1 కప్పు బెల్లంని తీసుకొని 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేదాకా వేడి చేసుకోవాలి. చూడండి, బెల్లం అంతా ఇలా కరిగాక దీన్ని డైరెక్ట్గా ఒక కడాయిలో స్ట్రైనర్తో వడపోసుకోవాలి. బెల్లంలోని చెత్త ఇలా స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చేదాకా అప్పుడప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. సుమారు 10 నిమిషాలు పడుతుంది పాకం రావడానికి. ఉండ పాకం రావాలండి. పాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం పాకం వేసి ఇలా వేళ్ళతో పట్టుకొని చేస్తే ఉండగా తయారవ్వాలి. ఇప్పుడు మంట తగ్గించేసి ఒక చిటికెడు బేకింగ్ సోడా, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, 1/2 టీ స్పూన్ యాలకల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరమరాలను కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా పాకం బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనకు కావలసిన షేప్స్ చేసుకోవడమే. సింపుల్గా ఉండలు కూడా చేసుకోవచ్చు. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా కొంత పోర్షన్ తీసుకొని ఇలా చక్రంలా చేసుకోవడమే. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే జరగాలి. మీరు వేడిని హ్యాండిల్ చేయలేం అని అనుకుంటే ఇలా సర్కిల్లా ఉండే ఏదైనా మౌల్డ్ తీసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇంతే, చక్రాలు రెడీ. ఇవి చల్లారగానే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలి, లేదంటే గాలి పట్టేస్తాయి. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఊర్లలో వీటిని ఏమంటారో కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో ఈజీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.